మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై విజయవాడ ట్రాఫిక్ పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. పట్టుబడిన వారికి భారీగా జరిమానాలు విధిస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలు తరచూ అతిక్రమించే వారిని కటకటాల్లోకి పంపుతున్నారు. కొంతమందికి రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ విధులు అప్పగించి శిక్ష అమలు చేస్తూ మార్పు దిశగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంతగా చెప్తున్నా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో మార్పు రావటం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. దీనివల్ల ఏ తప్పూ చేయని వారు బలవుతున్నారు. విజయవాడలో కొంతకాలంగా ఇలాంటి ప్రమాదాల సంఖ్య పెరగడంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. మందుబాబుల భరతం పట్టేందుకు వారాంతపు రోజులు, రద్దీ సమయాల్లో ప్రత్యేక బృందాలుగా విడిపోయి రోడ్లపై విస్తృత తనిఖీలు చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మద్యం సేవించినట్లు తేలితే వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. తరచూ నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిలో మరింత మార్పు తీసుకొచ్చేందుకు విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కాంతిరాణా టాటా సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన వారికి 3 రోజులు ట్రాఫిక్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. ఉదయం వేళ 2 గంటల పాటు ట్రాఫిక్ విధులు చేపట్టడంలో వీరికి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి వాహనాల రాకపోకల్ని నియంత్రించే విధుల్ని అప్పగిస్తున్నారు. వీరికి రోడ్డు సేఫ్టీ వాలంటీర్ అని పేరు పెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన కోటు, టోపీ వీరికిస్తున్నారు. రోజుకు 8 గంటల చొప్పున 3 రోజుల పాటు విధులు నిర్వర్తించాలి. ఏ ఒక్కరోజు విధులకు హాజరు కాకపోయినా కేసు నమోదు చేస్తారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతూ దొరికిన మైనర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. లైసెన్స్ తీసుకున్న తర్వాతే పిల్లలకు వాహనాలు ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారో వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేసి కోర్టులో కూడా మేము హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పటిదాకా దాదాపు 30 మందికి పైగా వ్యక్తులకు 3 రోజులు జైలు శిక్ష కూడా పడింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజుల్లో లైసెన్స్ లేకుండా హై స్పీడ్ బైక్స్ డ్రైవ్ చేస్తూ, అది కూడా డ్రంక్ అండ్ స్టేట్లో ఉండి అది డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ పట్టుపడుతున్నారు. వీళ్ళని మేము మ్యాజిస్ట్రేట్ ముందు ఛార్జ్ షీట్ వేసి హాజరుపరిస్తే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళు రికార్డ్స్లోకి ఎక్కితే అది పర్మనెంట్గా ఉంటుంది ఆ రికార్డు. సో రేపొద్దున వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, లేకపోతే వీసా కానీ, అదే పాస్పోర్ట్ కానీ రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అదొక క్రిమినల్ రికార్డ్ కింద ఉండిపోతుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఇలా బైక్స్ కొనిచ్చే ముందు చాలా జాగ్రత్త వహించాలి. మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైక్స్ ఇవ్వకూడదు. అడ్డగోలుగా వాహనాల్ని నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. నగరంలోని 27 కూడళ్లలో శక్తివంతమైన సీసీ కెమెరాల్ని అమర్చారు. వీటి ద్వారా నిబంధనలు పాటించని వారిని గుర్తించి పక్క సిగ్నల్కు చేరుకునేలోపే పట్టేస్తున్నారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన వారి లైసెన్సును రద్దు చేస్తున్నారు.